Okay. Hi friends. Today I will show you how to how to cut the chudi salwar. ఓకే నమస్తే అండి, నేను మీకు ఈరోజు చుడీ ప్యాంటు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా మనం క్లాత్ ఎలా పెట్టుకోవాలో చూడండి. ఓకేనా, మనకి వాడిచ్చిన బాటమ్ ఫ్యాబ్రిక్ ఇది కదా. ఈ ప్యాంట్ని మామూలు సల్వార్ అయితే ఏం చేస్తాం, ఇలాగే పెట్టేసి కట్ చేసేస్తాం. కానీ చుడీ సల్వార్కి అలా అవ్వదు, ఎందుకంటే చుడీ సల్వార్ ఎప్పుడు కూడా మనం క్రాస్లోనే తీసుకుంటాం. ఓకేనా, కాబట్టి క్లాత్ని క్రాస్లో పెట్టుకోండి. క్రాస్లో పెట్టుకునే పద్ధతులు రెండు ఉన్నాయి. ఓపెన్లోనే ఇలా పెట్టుకొని ఇలా ఒక రకంగా మార్కింగ్ చేస్తాము. ఇలా చేసినప్పుడు ఏంటంటే మీరు రెండు కూడా సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా రెండు ఒకసారి కట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఓపెన్ చేసి ఈ రకంగా పెట్టుకొని దాన్ని ఇలా సమోసాలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా, యాక్చువల్గా మనం ఏది కట్ చేసుకున్నా కూడా నిలువులోనే కట్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే క్రాస్లో తీసుకుంటామో క్లాత్కి ఇంకా నిలువు అడ్డం ఏముంటుంది, క్రాసే కదా. కాబట్టి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి. ఓకే, ప్లేస్ ద ఫ్యాబ్రిక్ లైక్ దిస్. ఓకే, లెట్స్ సీ హౌ టు మార్క్. యాక్చువల్గా చుడీ సల్వార్కి ఇప్పుడు మామూలు ప్యాంట్కి మనం ఏం చేసాం, ఈ మెజర్మెంట్స్ బెల్ట్ వదిలేసి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుని మార్క్ చేసి ఈ లైన్ ఇలా కలిపాం. కానీ దీనికి అలా అవ్వదు, ఎందుకంటే మనకి ఇది కాలు మొత్తం మోకాలు మెజర్మెంట్ కూడా తీసుకుంటాం కదా. కాబట్టి దీనికి మనం అలా చేసుకోవడానికి అవ్వదు. అయితే పెద్ద ప్రొసీజర్ కూడా ఏం కాదు. ఆది ప్యాంట్తో కుట్టుకోవాలంటే ఫస్ట్ దీనికి కూడా బెల్ట్ సంగతి మర్చిపోండి. చూడండి, ఇది కదా మన స్టిచ్చింగ్ లైన్. ఇక్కడి నుంచి చూసుకోండి, ఇక్కడి నుంచి చివరి వరకు ఏ ప్యాంట్కైనా కానీ. నేను మీకు మొన్న కూడా చెప్పాను, పట్యాల సల్వార్ కాదు, మామూలు సల్వారు, చూడీ సల్వార్, ఏ సల్వార్స్ అయినా కానీ ఫస్ట్ ఇదే తీసుకుంటాము. లెంత్ అనేది కాలు లెంత్ ఈ రకంగానే మార్క్ చేసుకుంటాం. ఓకేనా, కరెక్ట్గా లెంత్ని చూసుకోండి ఫస్ట్. కింద వరకు ఓకే, ఎంత ఉందో ముందు మార్క్ చేసుకోండి. ఖర్చులు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మార్క్ ద to stitch your chudi salwar with using your old chudi. You have to do one thing, that is place your salwar like this and mark as it is your old salwar. ఓకే, చూడండి, ఆది ప్యాంట్తో కుట్టుకోవాలంటే మాత్రం చుడీ ప్యాంట్కి పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ అంటే బెల్ట్ పార్ట్ వదిలేయండి. బెల్ట్ పార్ట్ కాకుండా ఈ కింద లెగ్ పార్ట్ మాత్రం ఇలాగా ప్లేస్ చేసుకుని క్లాత్ మీద సేమ్ ఇది ఎలా ఉందో అలాగా గీసేసుకోవాలి. ఇక్కడ వరకు గీసుకున్న తర్వాత ఏముంది, మీకు ఇది కూడా ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ని టేప్తో కొలుచుకొని ఈ లైన్ ఎలాగో మీకు ఇలా వస్తుంది. అవునా, ఇది ఎక్కడి వరకు వచ్చి ఆగిందో అక్కడికి ఈ సెంటర్ ఇలా కలుపుకొని మనం లెంత్ మార్క్ చేసుకున్న చోటుకి ఇలా పెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది మనం ఈ టైప్ ఫోల్డింగ్ తీసుకున్నాం కాబట్టి ఈ చివర మీకు మొక్క సరిపోదు. అంటే మనకి చెప్తాను, మీకు అర్థమైనట్టు చెప్తాను.
ఎలా అంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ సపోజ్ 10 ఇంచెస్ ఉంది. 10 అంటే మనం 10 పెట్టాం కదా, ఇంకా ఎక్స్ట్రా 5 ప్లీట్స్ కోసం తీసుకుంటాం. అలాంటప్పుడు మీకు మనం ఈ ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఇక్కడ సరిపోదు. సరిపోనప్పుడు మీరు ఏం చేయాలి, ఎవరైనా కానీ స్టిచ్ చేసే వాళ్ళకి ఇలాంటివి కూడా రావాలి. ఎక్కడైతే మనకి క్లాత్ సరిపోలేదో అక్కడ మళ్ళీ ఇంకొక క్లాత్ అతుక్కొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవడం రావాలి. ఓకేనా, మీకు అక్కడ ముక్కలు అనేవి వస్తాయి. కాబట్టి అలాగే అటాచ్ చేసుకుని ఈ లెగ్స్ అనేవి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ ప్లేస్ మిగిలింది కదా, ఇది కట్ చేసుకునేటప్పుడు ఇది ఇలా మార్క్ చేసాం కదా, మళ్ళీ దీనికి ఖర్చు యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని మొత్తంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత బెల్ట్ కూడా ఏం మారదు, బెల్ట్ అయినా అంతే. సపోజ్ మీ క్లాత్ మీకు సరిపడలేదు అనుకోండి, మళ్ళీ ఒక పీసు సైడ్ ఎక్కడో ఉంటుంది కదా, దాన్ని తీసుకుని అటాచ్ చేసుకోండి. బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపించాను కదా ఇంతకుముందు. ఇది ఇలా మెజర్ చేసుకోండి. సపోజ్ 10 ఇంచెస్ ఉంటే 4 పీసెస్ తీసుకోండి. ఆ 10 ఇంచెస్ విడ్త్లోని ఈ లెంత్ మెజర్ చేసుకోండి. లెంత్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి. అలాగే పైన 1.5 ఇంచు, కింద 1/2 ఇంచు. పైన 1.5 ఇందుకు ఈ బొందు కోసం మనం ఫోల్డ్ చేస్తాం కదా, దానికి ఇక్కడ 1/2 ఇంచు అటాచింగ్లోకి పోతుంది కదా. సేమ్ బెల్ట్ కూడా అలాగే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు బెల్ట్స్ వచ్చేస్తాయి. ఈ కింద లెగ్ పార్ట్స్ 2 వచ్చేస్తాయి కదా. అటాచ్ చేసుకోవడం నేను చెప్తాను. అయితే ఆది ప్రకారం కట్ చేసుకోవాలంటే మాత్రం పద్ధతి ఇదే. అలా కాకుండా మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. మెజర్మెంట్తో కట్ చేసుకోవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. ఓకేనా, మెజర్మెంట్తో కట్ చేసుకోవాలంటే ముందు మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి. మీరు దీని మీద నేను మామూలుగా చెప్తాను, ఆ మెజర్మెంట్ అనేది మీ బాడీ నుంచి మీరు తీసుకుని మార్క్ చేసుకోండి. ఓకేనా, ఈ పార్ట్ ఏదైతే ఉందో అది మీరు బాడీ మెజర్మెంట్ తీసుకోండి. తీసుకుని చుడీ సల్వార్కి ఏంటంటే సపోజ్ లెంత్ ఒక 30 ఇంచెస్ ఉందనుకోండి లెంత్. ఈ లెగ్ లెంత్ 30 ఇంచెస్ ఉందనుకోండి, దానికి ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫ్రిల్స్ వస్తాయి కదా చుడీ అనేటప్పటికి. అది ఇక్కడ కింద యాంకిల్ రౌండ్ ఉంటుంది కదా, యాంకిల్ అంటే మీ కాలి ఈ భాగం, ఈ యాంకిల్ రౌండ్కి రౌండ్ టేప్తో రౌండ్గా మీ కాల్ రౌండ్ తీసుకొని బై 2 చేసుకోండి. ఆ బై 2 చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. అలాగే ఈ కింద ఏదైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో మనం ఫ్రిల్స్ కోసం, అక్కడ కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏది మారదు, సేమ్ ఒకలాగే వస్తుంది. ఓకేనా, అయితే ఇది కదా మన యాక్చువల్ లెంత్. ఈ లెంత్కి సెంటర్ మెజర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ చూడండి, మెజర్ ద లెగ్ లెంత్ అండ్ మార్క్ దిస్. Take the extra 10 inches, mark the extra 10 inches length for frills. Okay, this is our ankle round. Measure that round by 2. Okay, mark here. Suppose this is AB. Okay, this is CD. There is no changes between these two. AB equal to CD. Okay, next, suppose it is A and it is B. Okay, measure the center of AB. చూడండి, ఇది A ఇది B అయితే దీని సెంటర్ని మెజర్ చేసుకోండి. ఓకే, దాని సెంటర్ ఏదైతే ఉంటుందో మీకు అది అక్కడ ఈ సెంటర్ దగ్గర మీ మోకాలు ఉంటుంది కదా, మోకాలు రౌండ్ని టేప్తో తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. బై 2 చేయండి. ఓకేనా, ఓకే, మార్క్ యువర్ నీ రౌండ్ బై 2 హియర్. ఓకే, అలాగే మనకి
ఈ పాదం దగ్గర రౌండ్ మార్క్ చేసాం, ఇది ఫ్రిల్స్ది, ఇది మారదు. అలాగే ఈ రెండిటి సెంటర్ తీసుకున్నాం, ఈ సెంటర్ దగ్గర మోకాలు రౌండ్ మార్క్ చేసాం, బై 2 చేసాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ బై 2నే, ఏం కాదు. మోకాలు రౌండ్ బై 2, ఇది పాదం దగ్గర రౌండ్ బై 2. ఓకేనా, ఇది సమానం, ఏం మారదు. ఇప్పుడు మనకి ఈ బెల్ట్ అదే పైన ఈ మెజర్మెంట్ ఉంది కదా, ఈ మెజర్మెంట్ ఏదైతే ఉందో ఇది మనం ఎలాగా మార్క్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తాం మనం, హిప్ రౌండ్ బై 4 ప్లస్ 5 ఇంచెస్. ఎందుకంటే ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ మెజర్మెంట్ ప్రకారం చూడండి, ఈ బెల్ట్ హిప్ రౌండ్ బై 4. ఓకేనా, హిప్ రౌండ్ బై 4 చేయండి. సపోజ్ హిప్ రౌండ్ మీకు 40 ఇంచెస్ ఉంటే బై 4 చేసినప్పుడు 10 ఇంచెస్ వస్తుంది కదా, ఆ 10 ఇంచెస్ విడ్త్. అలాగే ఈ లెంత్ ఎలా తెలుస్తుంది మనకి, హిప్ రౌండ్ బై 6. ఓకేనా, హిప్ రౌండ్ బై 6 మెజర్ చేసుకోండి, ఇది వస్తుంది. అలాగే ఎవరికైనా కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్దవాళ్ళకి 12 to 15 ఇంచెస్ ఉంటుంది, అంతకంటే పెరగదు, అంతకంటే తగ్గదు. ఓకేనా, అలాగా మీరు చూసుకోండి, ఒక అంచనాగా వేసుకోండి. మెజర్మెంట్తో చూసుకునేటప్పుడు మాత్రం ఈ లెంత్ హిప్ రౌండ్ బై 6 తీసుకోవాలి. అలాగే ఈ కింద పార్ట్ హిప్ రౌండ్ బై 6 ప్లస్ ½ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే విడ్త్ హిప్ రౌండ్ బై 4. ఓకేనా, 40 డివైడెడ్ బై 4 10 ఇంచెస్ కదా, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఈజ్ కోసం. ఓకేనా, ఇది అలా యాడ్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ 10 ఇంచెస్కి 2 యాడ్ చేస్తే సరిపోదు కదా, ప్లస్ 5 ఇంచెస్ యాడ్ చేయండి. ఎందుకని, దీనికి మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఆ కుర్చీల కోసం యాడ్ చేసుకోవాలి. ఆ రకంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు సల్వార్ స్టిచ్చింగ్ వీడియోలో చాలా క్లియర్గా చూపించాను. అలాగే స్టిచ్ చేసుకోండి, దేనికైనా ఆ బెల్ట్ అనేది మారదు. అలాగే ఈ కింద కూడా ఈ లెగ్స్ అనేవి కూడా అటాచింగ్ ప్రొసీజర్ అయితే ఒకటే. ఈ సైడ్ ఈ పైన సేమ్ ఇలాగే బ్యాక్ నుంచి అటాచ్ చేసుకుంటూ ఎదరు కుర్చీళ్ళు వచ్చినట్టు అటాచ్ చేసుకుంటారు. సైడ్ లెగ్స్ ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఆ ఖర్చులో అటాచ్ చేసుకుని వస్తారు. మీకు చుడీ ప్యాంట్ కూడా రెడీ అయిపోద్ది. అయితే ఇక్కడ ఏంటంటే చుడీ సల్వార్స్కి ఇక్కడ ఓపెన్ వస్తుంది, అవునా? ఓపెన్ పెట్టి కుట్టుకోవచ్చు, ఓపెన్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ ఇది ఒకవేళ ఒక 10 ఇంచెస్ ఉండి మీ పాదం రౌండ్ బై 2 చేసినప్పుడు 5 ఇంచెస్ వచ్చింది అనుకోండి, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. చేసుకుని మీరు వేసుకున్నప్పుడు సపోజ్ ఏదైనా లూజ్ అంటే డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోండి ఓపెన్ ఉంచకుండా. వేసుకున్నాక ఏదైనా లూజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక ½ ఇంచ్లో స్టిచ్ దగ్గరికి వేసుకోండి, సరిపోద్ది. ఏ కట్స్ అక్కర్లేదు దీనికోసం. ఓకేనా, కట్స్ లేకుండా స్టిచ్ చేసుకోండి. ఒక టిప్ ఏంటంటే ఈ చుడీ ప్యాంట్స్ గబుకొని తడికాళ్ళతో వేసుకునేటప్పుడు ఎక్కువ కదా, అలాంటప్పుడు కాలుకి చిన్న పాలిథిన్ కవర్ తొడుక్కొని వేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనా, సో నేను చెప్పింది అర్థం. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇది లెగ్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్. ఇది మనం ఎక్స్ట్రా ఫ్రిల్స్ కోసం తీసుకున్నాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది యాంకిల్ రౌండ్ బై 2. ఓకే, ఇది కూడా యాంకిల్ రౌండ్ బై 2. ఈ రెండింటి మధ్య ఏం మార్పు ఉండదు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ చూసుకోండి, సెంటర్ మార్క్ చేసుకొని ఇక్కడ మీ మోకాలు రౌండ్ టేప్తో కొలుచుకొని బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోండి ఈ లైన్ మీద. ఓకేనా, లైన్స్ గీసుకుంటే మీకు తేలిగ్గా అర్థమవుతుందంటే లైన్స్ గీస్తాను. ఓకేనా, ఇది మోకాలి రౌండ్ బై 2 ఇక్కడ మార్క్ చేసాం. ఏంటది, ఈ రెండిటి సెంటరే మీకు మోకాలు రౌండ్ అవుతుంది, అక్కడ బై 2 మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ కదా మనం లెంత్ స్టార్ట్ చేసాం, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఇక్కడ హిప్ రౌండ్ బై 6
హిప్ రౌండ్ బై 6ని ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ప్లస్ 0.5 యాడ్ చేసుకోండి. హిప్ రౌండ్ బై 6 ప్లస్ ½ ఇంచ్ అనమాట యాడ్ చేసుకోండి. అలాగే ఈ పై లైను హిప్ రౌండ్ బై 4 ప్లస్ 5 ఇంచెస్ ఫర్ ప్లీట్స్. ఓకేనా? అలాగే ఇది కూడా ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా. అయితే మామూలు సల్వార్కి అయితే ఇది ఈ లైన్కే కలిపేస్తాం, కానీ చుడీ సల్వార్లో మాత్రం ఏం చేయాలంటే షేప్ కోసం ఒక 2.5 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఈ కింద లైన్కి, పై లైన్కి అక్కర్లేదు. 2.5 ఎక్స్ట్రా తీసుకుని దీని సెంటర్ చూసుకొని దానికి ఇలాగా షేప్ క్రాస్గా కలపండి. మీరు కుట్టుకునేటప్పటికి అది నీట్గా ఉంటుందన్నమాట. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ కలపండి. ఓకేనా? అది మీకు చుడీ సల్వారు లెగ్ కరెక్ట్గా రెడీ అయిపోయింది. అలాగే బెల్ట్ పార్ట్ ఇక్కడ తీసుకోండి. ఫోర్ పార్ట్స్ రావాలి బెల్ట్కి, గుర్తుంది కదా. 4 పార్ట్స్ కూడా మీరు ఇక్కడ తీసుకోండి, మీకు సరిగ్గా సరిపోద్ది. అలాగే ఇక్కడ సరిపడని ముక్కలు అటాచ్ చేసుకోండి. ఒక్క చుడీ సల్వార్కే కాదు, మీరు బ్లౌజ్ స్టిచ్ చేయండి. హ్యాండ్స్ ఒక్కొక్కసారి లావుగా ఉన్న వాళ్ళకి సైడ్లు క్లాత్ ఉండదు, ఏం చేస్తారు? అటాచ్ చేసుకోవాలి. అలాంటివన్నీ కూడా మీకు నేను చెప్పినట్టు స్టిచ్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? స్టిచ్ దిస్ waist belt as per my salwar stitching video. Okay, this pleats and leg stitching procedure is also same. Okay, సరే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. సపోజ్ ఇందులో ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ అడగండి, నేను చెప్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ, ఎన్ని డౌట్లు వచ్చినా కానీ అడగండి, ప్రతి దానికి నేను సమాధానం ఇస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్